హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిహాంట్ మోటార్ కార్. సో ఈరోజు వీడియో చూసుకుంటే ది కియా క్యారెన్స్ క్యాల్విస్ నుంచి అయితే ఉంది వీడియో. ఇంకా ఎక్స్టీరియర్ చూసుకుంటే ఇది ఎస్యూవి ఇన్స్పైర్డ్ ఎంపీవి డిజైన్. ఇంకా దీని ఫ్రంట్ సెక్షన్ చూసుకుంటే కియాస్ సిగ్నేచర్ టైగర్ నోస్ గ్రిల్ అయితే ప్రొవైడ్ చేశారు విత్ 6 ఎల్ఈడి డిఆర్ఎల్స్ అండ్ ఏ బోల్ట్ బంపర్ దట్ గివ్స్ ఇట్ ఏ మస్క్యులర్ ప్రెజెన్స్ అయితే ఉంటుంది. ఇంకా 3 ఐస్ క్యూబ్ హెడ్ లైట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇంకా సైడ్ చూసుకుంటే 16 ఇంచెస్ అలాయ్ వీల్స్ అయితే ప్రొవైడ్ చేశారు విత్ బ్లాక్ క్లాడింగ్. ఇంకా రియర్ చూసుకుంటే ఆల్ కనెక్టెడ్ ఎల్ఈడి టైల్ ల్యాంప్స్ అయితే ప్రొవైడ్ చేశారు విత్ ప్రీమియం టచ్. ఇంకా ఈ వెహికల్ లో ఇంటీరియర్స్ చూసుకుంటే మీరు ఇంటీరియర్ లో వెళ్ళిన వెంటనే మీకు ఒక ఫ్యూచరిస్టిక్ టెక్ అండ్ క్లాసీ డిజైన్ అయితే కనిపిస్తుంది. ఇంకా దీని డాష్ బోర్డ్ చూసుకుంటే ఒక మోడర్న్ గా అయితే ఉంటది. ఇంకా దీంట్లో 10.25 ఇంచ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అయితే ప్రొవైడ్ చేశారు అండ్ ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇంకా దీంట్లో లెదరైట్ అపాజిటరీ కూడా ఉంది. ఇంకా క్యారెన్స్ అంటేనే స్పేస్ ఉంటది. మీకు దీంట్లో 6 సీటర్ ఆర్ 7 సీటర్ రెండు కూడా ఆప్షనల్ గా అయితే ఉంది. ఇంకా ఈవెన్ థర్డ్ రో లో కూడా అడల్ట్స్ చాలా కంఫర్టబుల్ గా అయితే కూర్చోవచ్చు. ఇంకా దీని బూట్ స్పేస్ చూసుకుంటే 216 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇంకా ఎంపీవి అంటేనే ఒక బ్యాలెన్స్, కంఫర్ట్ అండ్ ప్రాక్టికాలిటీ. ఇంకా టెక్ అండ్ ఫీచర్స్ లో చూసుకుంటే వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్స్ అయితే ఉన్నాయి. వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో అండ్ యాపిల్ కార్ప్లే కూడా ప్రొవైడ్ చేశారు. ఆంబియంట్ లైటింగ్ అండ్ 64 కలర్స్ అయితే ఉంది. రియర్ సీట్ ఎయిర్ ప్యూరిఫైయర్ అయితే ఉంది. రూఫ్ మౌంటెడ్ ఏసీ వెంట్స్ ఫర్ ద రియర్ ప్యాసింజర్స్. ఇంకా దీంట్లో 8 స్పీకర్ బోస్ సౌండ్ సిస్టమ్ కూడా ఉంది. అది కూడా టాప్ వేరియంట్ లో మాత్రమే ఉంటాయి. ఇంకా సేఫ్టీలో చూసుకుంటే కియా ఎక్కడ కూడా వైజ్ లో అయితే కట్స్ అయితే ఎటువంటి చేయలేదు. దీంట్లో 6 ఎయిర్ బ్యాగ్స్ స్టాండర్డ్ గా అయితే వస్తాయి ఇన్ ఆల్ వేరియంట్స్ లో. అలాంగ్ విత్ ఏబిఎస్ ఉంటుంది, ఈఎస్సి ఉంటుంది, హిల్ స్టార్ట్ అసిస్ట్ ఉంటుంది, ఇంకా టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ కూడా ఉంటుంది. ఇంకా దీని ఇంజిన్ అండ్ పర్ఫార్మెన్స్ లో చూసుకుంటే దీని హుడ్ కింద టోటల్ గా 3 ఇంజిన్ ఆప్షన్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఫస్ట్ వన్ చూసుకుంటే 1.5 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్. అది నియర్లీ 115 హెచ్పి వరకు అయితే జనరేట్ చేస్తుంది. సెకండ్ వన్ చూసుకుంటే 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్. ఇది నియర్లీ 160 హెచ్పి వరకు ప్రొవైడ్ చేస్తుంది. ఇంకా థర్డ్ వన్ చూసుకుంటే 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ 116 హెచ్పి వరకు జనరేట్ చేస్తుంది. ఇంకా మీకు దీంట్లో 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ కూడా ఉంది, 7 స్పీడ్ డిసిటి ఉంది అండ్ 6 స్పీడ్ ఆటోమేటిక్ కూడా ఉంది. ఇది బోత్ సిటీ డ్రైవింగ్ అండ్ లాంగ్ హైవేస్ కి అయితే ఒక పర్ఫెక్ట్ కార్. ఇంకా దీని సస్పెన్షన్ చూసుకుంటే చాలా ట్యూన్ గా అయితే చేశారు ఫర్ కంఫర్ట్, మేకింగ్ ఇట్స్ ఎ ట్యూర్ ఫ్యామిలీ కార్. ఇంకా దీని ప్రైసింగ్ చూసుకుంటే కియా స్టార్ట్ అయింది అరౌండ్ 10.50 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది అప్ టు 19 lakhs అయితే వెళ్తుంది టాప్ అండ్ ఎక్స్ లైన్ లో. ఇంకా ఈ కార్ లో ADAS లెవెల్ 2 కూడా ఉంది. దీంట్లో చూసుకుంటే ఫార్వర్డ్ కొలిషన్ వార్నింగ్ అండ్ అవాయిడెన్స్ సిస్టమ్ ఉంది. ఇంకా దీంట్లో చూసుకుంటే స్మార్ట్ క్రూజ్ కంట్రోల్ విత్ స్టాప్ అండ్ గో ఫీచర్ కూడా ఉంది. ఇంకా థర్డ్ వన్ చూసుకుంటే లీన్ కీప్ అసిస్ట్ కూడా ఉంది. ఒకవేళ మీకు ఒక ఎస్యూవి లాంటి రోడ్ ప్రెసెన్స్ కావాలన్నా, లేకపోతే ఎంపీవి లాంటి ప్రాక్టికాలిటీ కావాలన్నా, ఒక ఫీచర్ లోడెడ్ ఇంటీరియర్ కావాలన్నా సరే క్యారెన్స్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్. సో ఇవన్నీ కూడా ఫుల్ గా అయితే బ్రేక్ డౌన్ చేసాం కియా క్యారెన్స్ క్యాల్విస్ లో. దీని స్టైల్ కానీ, దీని స్పేషియస్ కానీ, దీని సూపర్ ప్రాక్టికల్ ఎంపీవి కానీ, అది కూడా మన ఇండియన్ రోడ్స్ లో. వాట్ డూ యూ థింక్ అబౌట్ ఇట్? సో మీకు ఏమైనా థాట్స్ వచ్చినా సరే కింద కామెంట్లో అయితే మెన్షన్ చేయండి. ఇంకా డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు నిహాంత్ మోటార్ కార్ ఫర్ మోర్ కార్ రివ్యూస్ అండ్ అప్డేట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.